విమానం కుప్పకూలింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందినటువంటి విమానం ఒక్కసారిగా కుప్పకూలింది. తాంబరం ఎయిర్ బేస్ సమీపంలో ఈ క్రాష్ జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదం సమయంలో ఒక్కసారిగా పైలట్ అందులోంచి దూకేసినట్లుగా తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దర్యాప్తు చేస్తోంది. యుద్ధ విమానం కూలడం వెనుక ఏదైనా కుట్ర ఉందా అనే కోణంలో విచారిస్తున్నారు. అనేక కోణాల్లో దీనికి సంబంధించి ఇప్పుడు విచారణ జరుగుతోంది. ఇటీవలే ఢిల్లీకి సంబంధించినటువంటి ఉగ్రదాడిలో 13 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంకేదైనా దీని వెనక కుట్ర దాగి ఉందా అనే కోణంలో విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ ప్రమాదం జరిగినటువంటి ఆ ఘటనా స్థలానికి సంబంధించిన విజువల్స్ నేను మీకు చూపిస్తున్నాను. ఒక్కసారిగా ఎగురుతున్నటువంటి ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోవడంతో ఆ ప్రాంతం అంతా కూడా దానికి సంబంధించినటువంటి పార్ట్స్ ఎలా పడిపోయాయో మీకు కనిపిస్తుంది. ఒకసారి ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా డిస్ట్రాయ్ అయిపోయింది. ఘటనా స్థలానికి సంబంధించినటువంటి విజువల్స్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో పడడంతో అక్కడ ఉన్నటువంటి ఆ పైప్ లైన్ అదంతా పూర్తిగా బ్లాస్ట్ అయిపోయినట్లుగా తెలుస్తుంది. అలాగే దానికి సంబంధించినటువంటి పార్ట్స్ అన్నీ కూడా చాలా దూరం వరకు బ్లాస్ట్లో పడిపోవడాన్ని మీరు గమనించవచ్చు. అయితే ఇప్పుడు కూలిపోయినటువంటి ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి PC-7గా తెలుస్తోంది. PC-7 ఈజ్ ఎ ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్. సహజంగా దీన్ని కొత్తగా జాయిన్ అయినటువంటి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో కొత్తగా జాయిన్ అయినటువంటి పైలట్స్కి ట్రైనింగ్ ఇవ్వడానికి మొదటి స్థాయిలో ఉపయోగించేటువంటి ఎయిర్ క్రాఫ్ట్ ఇది ట్రైనింగ్ సమయంలో ఇలా పడిపోయినట్లుగా తెలుస్తుంది. అంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్లో భాగంగా ఆ ట్రైనింగ్లో భాగంగా ఎగురుతున్న సమయంలో ఒక్కసారిగా కూలిపోయినట్లుగా తెలుస్తోంది. అయితే ఆ కూలిపోతున్న సమయంలో పైలట్ వెంటనే ఎజెక్ట్ అయ్యాడు. అంటే ఆ సీట్ కింద ఉన్నటువంటి లివర్ని లాగితే ఒక్కసారిగా సీట్ గాలిలోకి లేస్తుంది. ఆ తర్వాత పారాచూట్ ఓపెన్ అవుతుంది. ఎజెక్షన్ అనేది మనకు తెలిసిందే. చాలా వరకు మనం చూస్తూ ఉంటాం. సినిమాల్లో కూడా మనకు కొన్ని సందర్భాల్లో చూపిస్తూ ఉంటారు. ఫైటర్ జెట్స్లోంచి ముఖ్యంగా ఏదైనా ప్రమాదం జరుగుతున్న సమయంలో పైలట్స్ ఎజెక్ట్ అవుతూ ఉంటారు. సో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఈ క్రాష్లోంచి కూడా తప్పించుకోవడానికి ఆ పైలట్ ఎజెక్ట్ అయినట్లుగా తెలుస్తుంది. సో పైలట్ సేఫ్గా ల్యాండ్ అయ్యాడు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విచారణకు ఆదేశించింది. ఇప్పటికే ఎంక్వైరీ చేయండి అంటూ కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీని ఇప్పటికే ఆదేశించినట్లుగా తెలుస్తోంది. విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అసలు దీంట్లో ఏదైనా కుట్ర కోణం ఉందా అనే కోణంలో కూడా విచారణ చేస్తున్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. ఇట్స్ ఏ ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్ PC-7. సహజంగా ట్రైనింగ్ కోసం ఉపయోగిస్తూ ఉంటారు. ఎయిర్ ఫోర్స్లో కొత్తగా జాయిన్ అయినటువంటి పైలట్స్కి ట్రైనింగ్ ఇచ్చే దాంట్లో భాగంగా మొదటి లెవెల్లో ఈ ఎయిర్ క్రాఫ్ట్ని యూజ్ చేస్తారు. మనం ఒకసారి అక్కడ విజువల్స్ చూడొచ్చు. నేను మీకు ఆ ఘటనా స్థలంలో ఉన్నటువంటి విజువల్స్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాను. పూర్తిగా ఎయిర్ క్రాఫ్ట్ అంతా కూడా ముక్కలు అయిపోయింది. ఎక్కడా కూడా సహజంగా కొన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ కొంత తక్కువ హైట్ నుంచి కింద పడితే కొంతవరకు దాని బాడీ డ్యామేజ్ అయినప్పటికీ కూడా కొంతవరకు మిగులుతుంది. ఆ మెయిన్ పార్ట్ అంతా కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది, ఆ క్యాబిన్ పార్ట్ అంతా కూడా. కానీ ఇక్కడ పూర్తిగా పార్ట్స్ అన్నీ కూడా డివైడ్ అయిపోవడాన్ని మనం చూడొచ్చు. ఎక్కడికెక్కడ దూరంగా పడిపోయి ఉన్నాయి. ఇదిగో ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. ఆ పార్ట్స్ అన్నీ చాలా దూరంగా పడిపోయి ఉన్నాయి. ఖచ్చితంగా ఒకవేళ పైలట్ కనుక లోపల ఉండుంటే ప్రాణాలు కోల్పోయి ఉండేవాడు. అంత భారీ ప్రమాదాన్ని మనం చూస్తున్నాం. చాలా ఎత్తు నుంచి పడిపోయినట్లుగా తెలుస్తోంది. అయితే సాంకేతిక లోపమా లేకపోతే ఇంకేదైనా సమస్య ఉందా అనే కోణంలో ఇప్పుడు దీనికి సంబంధించి విచారణ జరుగుతున్నట్లుగా మనకు తెలుస్తోంది. చాలా చిన్న సైజులో ఉంటుంది, చాలా వెయిట్ తక్కువగా ఉంటుంది. సహజంగా PC-7 అనేది చాలా తక్కువ వెయిట్ ఉంటుంది అండ్ చాలా చిన్న సైజు కూడా ఉంటుంది. చాలా ఈజీగా హ్యాండిల్ చేయడానికి కూడా ఉంటుంది. కంట్రోల్స్ చాలా ఈజీగా ఉంటాయంటూ చెప్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో మరి ఎందుకు ఈ ప్రమాదం జరిగింది? ఒకవేళ పైలట్ ఏమైనా అంటే కొత్తగా నేర్చుకునే సమయం ఇచ్చే రెగ్యులర్ ఎక్సర్సైజ్లో భాగంగా ఈ ఎగురుతున్న సమయంలో ప్రమాదం జరిగింది అంటున్నారు. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడానికి దీన్ని ఉపయోగిస్తారు కాబట్టి ఒకవేళ ఆ సమయంలో ఏమైనా కంట్రోల్స్ సరిగా పనిచేయలేదా లేకపోతే ఇంకేదైనా సాంకేతిక సమస్య ఉందా, ఇవన్నీ కాదంటే ఇంకేదైనా కుట్ర కోణం ఉందా అనే కోణంలో కూడా విచారణ జరుగుతుంది. దానికి సంబంధించిన విజువల్స్ నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను.
చేయబడ్డాయి.